హేమ, కీర్తి ఎక్కడ? మీ నాన్నగారు ఏంటి, ఏమైంది? మీ నాన్నగారి కోసం గవర్నమెంట్ బాడీ గార్డ్ ని పంపించిందంట. బాడీ గార్డా? ఆపండి ఆపండి. అవును, నేను ఎందుకు డాన్స్ చేస్తున్నాను మీకే తెలియాలి. నువ్వెందుకు డాన్స్ చేస్తున్నావు? నువ్వెందుకు డాన్స్ చేస్తున్నావు? గవర్నమెంట్ బాడీ గార్డ్ ఇచ్చిందండి. ఆ మాట ముందు చెప్పొచ్చు కదా. మీరు అడగలేదు కదా. ఇప్పుడు అడుగుతున్నా కదా, నాకు ఎందుకు బాడీ గార్డు? మీకు కాదండి, పెద్దయ్య గారికి. ఎక్కడ? నమస్కారం అండి, నేనే బాడీ గార్డ్ ని. ఇదిగోండి గవర్నమెంట్ ఆర్డర్. నీ పేరేంటి? నా పేరు వెంకటాద్రి. అవును, నీ పేరేంటండి? చీరాల సుబ్రహ్మణ్యం, అయ్యగారు మేనేజర్. కొంచెం మతి మరుపు. సుబ్రహ్మణ్యం గారు, ఏంటిదంతా? ఎవరితను? బాడీ గార్డ్ మేడం. బాడీ గార్డా? ఎవరికి? పెద్దయ్య ప్రాణానికి ప్రమాదం ఉందని గవర్నమెంట్ నన్ను సెక్యూరిటీగా పంపించింది. అయ్యగారికి పరిచయం చేద్దామని నేనే తీసుకొస్తున్నాను. ఏంటి సుబ్రహ్మణ్యం గారు, ఆయన ఊళ్ళో లేరని మీకు కూడా తెలుసు కదా. మర్చిపోయాను మేడం. సరే, ఆయన వచ్చే వరకు అవుట్ హౌస్ లో ఉండమనండి. ఆవిడ ఎవరనుకుంటున్నారు? అయ్యగారి భార్య అన్నపూర్ణమ్మ గారు. మరి ఈ పాప అయ్యగారి పాప? మిస్టర్ బాడీ గార్డ్, దట్ పప్పా మై పప్పా. నేను చెక్ చేయాలి. ఇల్లండి. అవసరం లేదే, 100% వాస్తు గురించి కాదు, ఫర్ సెక్యూరిటీ రీజన్స్. ఓ, అట్లయితే పదండి. అవును, ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? ఏదయ్యా, ఏందా క్వశ్చన్ లేటవో అడతనే ప్రశ్నలే బాగా. ఇక్కడ తెలుగులో అడుగు లేదు. ఇప్పుడు మనం ఏ వాకిట్లో నుంచి వచ్చామో కూడా నాకు గుర్తు లేకపోతే నువ్వు భలేవో అడివేనే. మా అయ్యగారి కూతురు కీర్తి. నమస్తే. ఇది తర్వాత చూపించే. సరే రండి, నా ఎంబడి రండి. నన్ను చూసి నేనే కీర్తి అనుకుంటున్నాడే. అనుకోని. బాడీగార్డ్ చాలా స్మార్ట్ గా ఉన్నాడే. బాడీ గార్డ్ ఉండాల్సింది స్మార్ట్ గా కాదు, షార్ప్ గా. వెయిట్, నేను చెక్ చేస్తాను. ఇది పూజ గది. ఈయనకు మీ సెక్యూరిటీ అవసరం లేదనుకుంటా. మై ఫేవరెట్ గాడ్ వెంకటేశ్వర స్వామి. ఎవరు 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 ఎవరు? తగిలింది కాదు, కొట్టింది. అంటే శత్రువులు అప్పుడే ఎంటర్ అయిపోయారా? షార్పే. శత్రువులు ఇంట్లోనే ఉన్నారు. అవునా? అమ్మా బాబు, మిగతా నువ్వు చూసుకో. స్వామి కాపాడు స్వామి. ఎక్కడున్నాడు? హలో, ఇటీ ఎవరు నువ్వు? యాక్చువల్లీ వీళ్ళ వర్క్ షాప్ లో పనిచేస్తాను. పని చేసేదానికి ఇంత ఓవర్ యాక్షన్ అక్కర్లేదు. అయినా ఎక్కడేం పని నీకు? అది మీరున్న అమ్మాయి గారు, ఇప్పటిదాకా బాడీ గార్డ్ ని చూడలేదు, చూడ్డానికి వచ్చాం. ఈ రోజు నుంచి వితౌట్ మై పర్మిషన్ ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఎంటర్ అవటానికి వీల్లేదు. అమ్మాయి గారు, ఇలాంటి వాళ్ళని వెంటేసుకొని తిరగద్దు, ఫర్ సెక్యూరిటీ రీజన్స్. ఓకే? నేను చెప్పే వరకు దిగద్దు. Get on that side. ఇప్పుడు దిగొచ్చు. వెంకీ, కొంచెం దూరంగా నడవచ్చుగా. సారీ, సెక్యూరిటీ ప్రాబ్లం. నీ డ్రెస్ చాలా ఇరిటేటింగ్ గా ఉంది తెలుసా? సారీ, నేను నీ బాడీ గార్డ్ అని అందరికి తెలియటానికి ఈ డ్రెస్. అయినా నాకు డ్రెస్ కన్నా డ్యూటీ ఇంపార్టెంట్. డ్రెస్ అనుకుంటే వెల్డింగ్ చేసే వాళ్ళ కళ్ళ జోడొకటి అదన్నా తీసేయచ్చుగా. సారీ, నా లుక్స్ ఎవరికి తెలియకూడదు. సారీ, నేను చెక్ చేయాలి. వెంకీ, తను నా ఫ్రెండ్. నో, డ్యూటీ ఇస్ డ్యూటీ, అంతే. ఐ హావ్ టు చెక్. అంతే. ఇదేంటి చూయింగ్ గమ్, ఇది పర్స్, ఇదేంటి చాక్లెట్. ఓ, నేను ఉంచుకుంటాను. బొట్లు, ఐపిల్ ఏంటిది? ఏంటి ఎక్కడికి వాళ్ళు వెళ్ళిపోతారంటే? నువ్వు పద, కమ్ ఆన్. కూల్ కీర్తి, అనవసరంగా ఫీల్ అవుకో. ఏంటి ఫీల్ అయ్యి? హాయ్ కీర్తి అమ్మ, ఇటు చెయ్యమ్మరా, టోల్ గేట్ లెక్క ఉంది అమ్మా. ఏం బ్రో, ఏడబడితే అనిపిస్తు. సమ్మర్ లో ఇంటికెళ్ళి గ్లామర్ తో తిరిగి వచ్చాం. ఐ వెరీ మిస్ యూ. ఈ హాలిడేస్ మనల్ని విడదీయడానికి వచ్చినాయి. ఐపీఎల్ లో చీర్ గర్ల్స్ చూస్తుంటే నువ్వే గుర్తొచ్చావు. 100% లవ్కి వెళ్తే 200% నువ్వే గుర్తొచ్చావు. యు నో వన్ థింగ్, ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. నీకు కూడా సేమ్ ఫీలింగ్ కదా? కమాన్, చెప్పే, విప్పే, ఓపెన్ అప్, కమాన్.
అన్నా అన్నా రే అక్కోకందుకో ఎవడరా నన్ను కొట్టింది? అన్నా గాడిని గా కీర్తి బాడిగాడు వాడు అంతసేపు కొడుతుంటే మీరేం చేస్తున్నారా? గాడి కొట్టింది ఒక దెబ్బే. ఒక్క దెబ్బ, ఒక్క దెబ్బకి ఇంత ఎఫెక్టా? అమ్మా ఒరే, ఎవరన్నా హాలిడేస్ లో ఊరికి పోతే పచ్చళ్ళలో స్వీట్లో తెచ్చుకుంటారు. ఇది ఏంద్ర బాడీ గాడి అని తెచ్చుకుంది. మనం కూడా ఒక బాడిగాడిని పెట్టుకుందామన్నా. కరెక్ట్. నువ్వు ఉన్నది ఎందుకు దొబ్బి తిన్నిగా? కొడితే ఏడేనో నొప్పులు వస్తున్నాయేమ్రా. వీడిని బాడీ గార్డ్గా తీయించలేం. కనీసం వీడి యూనిఫామ్ అయినా లేకుండా చేయాలి. బాపట్ల అమ్మా ఏం చేస్తున్నావు? అదేనమ్మా, మన ఐరన్ మ్యాన్ గారి బట్టలు ఐరన్ చేస్తున్నారు. కిచెన్ లో పాలు పొంగుతుంటే తెలియట్లేదా? అక్కడెక్కడో జపాన్ లో సునామీ వచ్చి సముద్రం ముగితే తెలియలేదు. పావు లీటర్ పాలు పొంగితే ఎలా తెలుస్తుందమ్మా? నోరు మూసుకునే ముందలి చూడు. సరేనమ్మా. రే బాపట్ల, ఏదో కాలిన్ స్మెల్ వస్తున్నట్టుంది. అరే ఏంటి? కాలింది. ఎందుకు కొడుతున్నావు? కొట్టడం కాదు, కాల్చాడు యాదవ్ని. నా యూనిఫామ్ కాల్ చేశాడు. కాల్చలేదు, చూడండి. ఆడవాళ్ళ ముందు ఉంటావేంట్రా? పోతే కట్టి అంటారా? ఫోన్లే వెంకీ, ఇంకొకటి వేసుకో. ఎక్కడుంది? ఒకటి కాల్ చేశాడు. ఆపండి. అయినా యూనిఫామ్ వేసుకుని రావడానికి నువ్వు ఎల్కేజీ స్టూడెంట్ వా? మామూలు డ్రెస్ వేసుకుని రా. సారీ, నా బ్రతుకు నేను డ్రోన్ చేయలేను. అయితే ఏదో ఒకటి ఇచ్చే. అలా చూస్తాను, టైస్ తీసుకురా పెట్టు. ఎస్, అమ్మయ్యా, యూనిఫామ్ గొడవ వదిలిపోయింది. మెల్లగా ఇతని కూడా వదిలించుకోవాలి. ఏంటి ఏమైంది? రండి రండి. ఏంటి ఏమైంది? చూడండి. ఏరా, డ్రెస్ ఎలా ఉంది? నీకేంటి బాసు, ఏ వేసినా బానే ఉంటది. ఫిగర్ అట్లాంటిది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? రాత్రిగా కాల్చింది. కాల్చిందా? అదే కాలింది. అందుకే ఆయన కాలింది. అర్ధరాత్రి వెళ్లి టైలర్ ని లేపాడు. మరి క్లాత్? క్లాత్ ఆ టైలర్ వెళ్ళి షాప్ వాడిని లేపాడు. రే, కొంచెం లూజ్ అయినట్టుంది కదా? ఆ టైలర్ కూడా అదే మాట అన్నాడమ్మా. ఇంత అర్ధరాత్రి కుట్టిస్తున్నాడు, ఇంకేం లూజా అన్నాడు. పూరా రాత్ బర్బాద్ కర్ దియా. సర్లే గర్ల్స్, టైం అయిపోతుంది కాలేజ్ కి. గెట్ రెడీ, కమ్ ఆన్, గో 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 గో. లాభం లేదు, వీడిని వదలకూడదు. ఏదో ఒకటి చేసి పారిపోయేలా చేయాలి. నీ ఫోన్ అంటే దీనికి సెల్ ఫోన్ చూస్తే చాలు కొత్త స్కీమ్లు వస్తాయి. 1 సెకండ్. ఎప్పుడేం స్కీమ్ వేస్తుందో. వీడి ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువైంది. ఏదో మనకి లెక్చర్ లాగా తెగ ఆర్డర్స్ పాస్ చేస్తున్నాడు. తప్పదు కీర్తి, భరించాలి. ఏంటి, వాడి వల్ల నా లైఫ్ డిస్టర్బ్ అవుతుంటే కూడా భరించాలా? ఇంకేం చేయగలం? నేను కాదు, నువ్వే ఏదో ఒకటి చేయాలి. నేనా? ఏం చేయాలి? లవ్ చేయాలి. నీకేమైనా పిచ్చి కింద? నిజమైన లవ్ కాదే, ఉత్తునే లవ్ చేయి. అప్పుడే వాడి మైండ్ డైవర్ట్ అవుతుంది. ఫోకస్ మన మీద నుంచి షిఫ్ట్ అవుతుంది. చూడు, నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి స్కీమ్లేసి వాటిలోకి నన్ను లాగద్దు. పోవే, నువ్వు వేస్ట్. నేనే ఏదో ఒకటి చేస్తాను. ఏంటి, మళ్ళీ కొత్త స్కీమా? ఎస్, కొత్త స్కీమ్. డే అండ్ నైట్ ఫోన్ల మీద ఫోన్లు చేసి వాడిని టార్చర్ పెడతా. అది నువ్వేం తెలిసిపోతే? ఛాన్సే లేదు. నాది ప్రైవేట్ నంబర్. అవతల వాడికి నేను ఫోన్ చేస్తే నా నంబర్ రాదు. అప్పుడు నన్ను కనిపెట్టడం చాలా కష్టం. మరి నీ వాయిస్ గుర్తుపడితే? గొంతు మార్చి మాట్లాడతాను. గొంతు మార్చా? ఎలా? 1 మినిట్. హలో, బాడీగార్డ్ వెంకటాద్రి గారా? నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. ఐ యు ఫ్రీ నౌ? ఇలా. అనవసరమైన గేమ్స్ మనకొద్దే. ఏదైనా ప్రాబ్లం అయితే? ఏంటి ప్రాబ్లం? నువ్వు నోరు మూసుకుని ఎవరికి చెప్పకుండా ఉంటే చాలు. ప్రైవేట్ నెంబర్ ఎవరై ఉంటారు? హలో హలో, ఎవరని మాట్లాడేది? హలో,
కీర్తి వద్దే. మళ్ళీ ప్రైవేట్ నంబర్. హలో హలో, ఫోన్ చేసి మాట్లాడరే, నీకేమైనా మెంటలా? ఎవరు బాసు? వెంకటాద్రిని. ఏ వెంకటాద్రి? బాడీ గార్డ్ వెంకటాద్రి. నీ గురించి కాదు బాసు, ఫోన్ లో ఎవరు అని. అవతల నుంచి మాట్లాడితేనే కదా తెలిసేది. నంబర్ వస్తుంది కదా బాసు, చెయ్యి. ప్రైవేట్ నంబర్ రా, చేస్తే కలవట్లేదు. ఈసారి నంబర్ వచ్చినప్పుడు మాట్లాడచ్చు, పడుకో బాసు. సరే. హలో, ఎవరు? హలో, లేడీస్ లేడీస్. ఎవరు కావాలో చెప్పండి రా. ఎవరు కావాలి? ఇది వెంకీ ఫోనే కదా? ఫోన్ అయిందండి, టోన్ నాదండి. ఇంతకీ మీరెవరండి? లవ్వర్ని. లవరా? లవర్ అంట బాసు. నీ లవర్ నా నంబర్ కిందకి చేస్తా. నా లవర్ కదా, నీ లవరు. మాట్లాడు మాట్లాడు. హలో, ఎవరు నువ్వు? ఆటలుగా ఉందా? పిచ్చి పిచ్చి కావాకు, ఫోన్ పెట్టే. ఈ ఫోన్ కనిపెట్టడానికి సూపర్ మ్యాన్ ఎన్ని కష్టాలు పడి ఉంటాడో. స్పైడర్ మ్యాన్ అనుకుంటా కదా, బ్యాట్ మ్యాన్ అనుకుంటా. మనకి ఐడియా వర్కౌట్ అయ్యేలా ఉంది. ఈ రోజుకి ఇది చాలు. గుడ్ నైట్. గుడ్ నైట్. వెంకీ, చదువు. అలా దిక్కులు చూస్తూ కూర్చున్నావేంటి? మీరు చదువుకోండి, నేను చదివి ఏం చేయాలి? అదేంటి అలా అంటావు? ఇంకో వారం రోజుల్లో ఎగ్జామ్స్ పెట్టుకుని చదవా? నేను ఇప్పుడు పాస్ అయిపోయినా దేశానికి వచ్చిన నష్టం ఏం లేదు. అయినా నేను వచ్చింది మీకు సెక్యూరిటీ కోసం. మీరు చదువుకోండి. నువ్వు చదవకపోతే మేము చదవం. అదేంటి, మీరు చదువుకోవచ్చు కదా? చదవం. నువ్వు చదివితేనే మేము చదువుతాం. నువ్వు ఎగ్జామ్స్ రాస్తేనే మేము రాస్తాం. దట్స్ ఆల్. సరే, నేను కూడా చదువుతానులే. నా గురించి మీరెందుకు మానేయాలి? అయితే బుక్ తీసుకుని చదువు. కీర్తి, కీర్తి, కీర్తి. నీకేమైనా పిచ్చ కింద? ఇప్పుడే అంత అయిపోయింది అనుకుంటే మళ్ళీ మొదలు పెట్టావా? అతన్ని చూస్తున్నావు కదా, నా ఫోన్ కోసం పాప పిచ్చోళ్ళ ఎదురు చూస్తున్నాడు. చదవడం కూడా లేదు. అయితే పాప వాళ్ళ మావయ్య ఎంతో నమ్మకంతో మా నాన్న దగ్గరికి పంపించారు. ఈ ఎగ్జామ్స్ అయిపోతే అతని లైఫ్ బాగుపడుతుంది. ప్లీజ్, ఒక్కసారి చేస్తాను, మళ్ళీ లైఫ్ లో చేయను. ప్రామిస్. ఇన్ని రోజుల నుంచి ఫోన్ ఎందుకు చేయలేదు? ఇక నువ్వు ఫోన్ చేయవనుకున్నాను. నా మీద కోపం తగ్గిందా? తగ్గింది. అయినా ఎగ్జామ్స్ అయ్యే వరకు నీకు ఫోన్ చేయకూడదు అనుకున్నాను. నువ్వు బాగానే చదువుతున్నావు కదా? లేదు, నేను చదవటం లేదని కీర్తి ఇప్పుడే నాతో గొడవపడింది. చూడు వెంకీ, నువ్వు బాగా చదివి ఎగ్జామ్స్ రాయకపోతే నేనెప్పటికీ నీకు ఫోన్ చేయను. నువ్వు ఫోన్ చేయకపోతే నేను అస్సలు ఎగ్జామ్స్ రాయను. ఇప్పుడు చేశాను కదా, నువ్వు నా కోసం రాయి. తప్పకుండా పాస్ అవుతావు. అప్పుడు నేనే నీ ముందుకొచ్చి కంగ్రాట్స్ చెప్తాను. ఇదైనా నమ్మొచ్చా? నిజంగా చెప్తున్నాను. సరే అయితే కాంగ్రాట్స్ చెప్పడానికి రెడీగా ఉండు. కీర్తి తను ఫోన్ చేసింది. అవునా? ఇప్పుడే. నేను చెప్పాను కదా తను చేస్తుందని. చేసింది. తనకి నేనంటే అంత ఇష్టం, చేయకుండా ఉండలేదు. నేను పాస్ అయితే తను నా ముందుకొచ్చి కంగ్రాట్స్ చెప్తానంది. రప్పిస్తాను, కాపీ కొట్టైనా రప్పిస్తాను. కాపీ కొట్టా? చచ్చా, సరదాగా చెప్పాను. తను నేను మోసం చేయలేను. తన కోసం చదువుతాను.
బాసు అలా ఫోన్ చూస్తూ కూర్చునే బదులు సామాన్ సర్దుకోవచ్చు కదా, రేపు మన ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. హలో చెప్పంగారు. ఎగ్జామ్స్ బాగా రాసావా? నేను బాగా రాశాను, నీకోసం రాశాను. కానీ నువ్వు నాకు ఇచ్చిన ప్రామిస్ గుర్తుందిగా? ఇప్పుడు చెప్పు, మనం ఎక్కడ కలుద్దాం? ఏంటి సైలెంట్ అయిపోయావు? కలవ్వా? కలవలేను, నీ ముందుకి ఎప్పటికీ రాలేను వెంకీ. ఏ కులం, మొత్తం, ఆస్తి, అంతస్తులు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? అవేం కాదు. మరి ప్రాబ్లం ఏంటి? నేను ఖచ్చితంగా చూడాలి, నువ్వు వచ్చే తీరాలి. నేనిప్పుడు వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళలేను. లైఫ్ లాంగ్ నీతోనే ఉండిపోవాలి. ఏంటి ఆటలా? లేదు వెంకీ, నిజం చెప్తున్నాను. నన్ను ఎటన్నా దూరంగా తీసుకెళ్లిపోతానంటే నీ ముందుకొస్తాను. చెప్పు, తీసుకెళ్ళగలవా? నువ్వు వస్తానంటే నేను ఎందుకు తీసుకెళ్ళను? అదంత ఈజీ కాదు వెంకీ. బాగా ఆలోచించి చెప్పు. మా నాన్న మామూలు మనిషి కాదు, ఆయన సంగతి నీకు తెలీదు. మీ నాన్న ఎవరైనా నాకు అనవసరం, నువ్వు అవన్నీ ఆలోచించొద్దు. నువ్వు వస్తానంటే చెప్పు, నేను తప్పకుండా తీసుకెళ్తాను. నేనెవరైనా సరేనా? నన్ను చూసిన తర్వాత నువ్వు మనసు మార్చుకోవు కదా? చూడు, నిన్ను చూడకుండానే నేనెంతో ప్రేమిస్తున్నాను. ఇక నిన్ను చూసిన తర్వాత నా ప్రేమ పెరుగుతుందే తప్ప తగ్గదు. నువ్వు అందంగా ఉన్నావా లేదా అన్నది నేను అస్సలు పట్టించుకోను. నువ్వు ఎవరైనా సరే నేను నిన్ను తీసుకెళ్తాను. సరే అయితే రేపు మార్నింగ్ 6 o'clockకి బేగంపేట్ రైల్వే స్టేషన్కి వస్తాను. అట్నుంచి అటే వెళ్ళిపోదాం. రేపా? రేపు కీర్తిని వాళ్ళ ఇంట్లో దింపాలి, మన ఎల్లుండి వెళ్దామా? అయ్యో, ఎల్లుండి వరకు నేను ఉండను వెంకీ. రేపే నువ్వు రావాలి ప్లీజ్. నువ్వు లేట్ చేస్తే మా వాళ్ళొచ్చి నన్ను తీసుకెళ్తారు. నువ్వు తీసుకునే డెసిషన్ మీదే నా లైఫ్ ఆధారపడి ఉంది. సరే అయితే రేపు ఉదయం 6 గంటలకల్లా స్టేషన్లో కలుస్తాను. కానీ నాదో చిన్న రిక్వెస్ట్. వెళ్లే దారిలో మా మావయ్యని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుని వెళ్దాం. అయ్యో వద్దు వెంకీ, ఈ లోపు మా వాళ్ళకి తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. మీ మావయ్యని తర్వాత కలుద్దాం. రేపు నేను బయలుదేరే ముందు ఫోన్ చేస్తాను. ఓకే ఓకే, బాయ్. కీర్తి, కీర్తి, ఆ అమ్మాయి ఫోన్ చేసింది. పొద్దున్నే స్టేషన్కి రమ్మంది. వాళ్ళు వచ్చేలోపే తన్ని తీసుకెళ్ళమంది. నువ్వేం చెప్పావు? నేనేమంటాను, వస్తానని చెప్పాను. అలా ఎందుకు చెప్పావు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైనా గొడవ చేస్తే? గొడవ అయినా నేనెందుకు భయపడాలి? నా వెనక పెద్దయ్య గారున్నారు. ఏమైనా ఉంటే అన్నీ ఆయనే చూసుకుంటారు. బహుశా ఇకపై మనం కలవడం కుదరదేమో. నువ్వు స్వాతి రేపు పాపట్లతో ఊరికి బయలుదేరండి. అన్ని సర్దుకున్నాక నేనే అమ్మాయితో పెద్దయ్య గారి దగ్గరకు వస్తాను. మీరు జాగ్రత్త. అలాగే. కీర్తి, నా లవ్ సక్సెస్ కావాలని మీరిద్దరు దేవుణ్ణి కోరుకోండి. కీర్తి, నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్. అవును, వెంకీ నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. తనతో వెళ్తే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. ఇంకేం ఆలోచించకు, వెళ్ళు. ఇక్కడ ఏం జరిగినా నేను చూసుకుంటాను. వెళ్ళు. సిద్ధు ఆంటీ, నువ్వు ఇంకా పడుకోలేదా? నిద్ర రావట్లేదు. సిద్ధు, ఏడుస్తున్నావా? లేదాంటీ. అబద్ధం చెప్పకు. మీ అమ్మకి ఏ ప్రాబ్లం వచ్చినా నాకే చెప్పేది తెలుసా?
చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? మా మమ్మీ గుర్తుకొచ్చింది. నేను కూడా మీ అమ్మ లాంటి దాన్ని. ఇక్కడే ఉంటాను, పడుకో. ఆంటీ మా మమ్మీ మీద కోపంగా ఉందా? కోపంగా లేదు, బాధగా ఉంది. కనీసం చనిపోయే ముందు ఒక్కసారి నా ఫ్రెండ్ని కలవాలనుకోలేదు, అందుకు బాధగా ఉంది. మా మమ్మీ క్షమిస్తారు కదూ? నీ కొడుకుని నిన్ను చూడ్డానికి, నిన్ను క్షమించమని అడగడానికే ప్రాణాలతో ఉన్నాడనిపిస్తుంది. అలా అనకండి. నేను మళ్ళీ వచ్చేసరికి మీరు ఆరోగ్యంగా లేచి తిరుగుతూ ఉంటారు. నన్ను నమ్మండి. ఇక నేను బయలుదేరతాను. టైం అయిపోయింది కదా, వెళ్ళొస్తాను. సిద్ధు, ఆంటీకి వెళ్ళొస్తానని చెప్పిరా. ఈ ఆంటీని చూడ్డానికి మళ్ళీ వస్తావు కదూ? ఆంటీ మిమ్మల్ని మమ్మీ అని పిలవచ్చా? దానికి అలాగే పిలువు. అయితే మీరు మాతో వచ్చేస్తారా నాకు మమ్మీగా? సారీ చెప్పు ఆంటీకి ముందు. సారీ చెప్పు. సారీ చెప్పనా? చెప్పు. నాకు ఈ ఆంటీ మమ్మీగా కావాలి. సిద్ధార్థ్, సిద్ధార్థ్, సిద్ధు, సిద్ధు. సిద్ధు, సిద్ధు. సారీ కీర్తి, సారీ అయ్యగారు. వాడి మాటలు పట్టించుకోకండి. వాడు ఎప్పుడు ఇలా మిస్బిహేవ్ చేయలేదు. సడన్ గా ఈ రోజు వాడికి ఏమైందో నాకే అర్థం కావట్లేదు. ఐఎమ్ రియలీ సారీ. లేదు లేదు వెంకటాద్రి, నువ్వు ఆ మాట అనకు. పిల్లలంతే, వాళ్ళ మాటలు ఏ కల్మషం ఉండదు. మనసులో ఉన్న మాట చెప్పేస్తారు. పిల్లలు దేవుడితో సమానమంటారు. ఆ దేవుడే ఆ మాట చెప్పించాడేమో. నిజం చెప్పాలంటే నా మనసులో కూడా అదే మాట ఉంది. నువ్వు ఉన్నప్పుడు కీర్తి ఎంత సంతోషంగా ఉంటేదో నాకు ఇంకా గుర్తుంది. ఆ సంతోషాన్ని మళ్ళీ చూడాలనుంది. కీర్తిని తీసుకెళ్తాం. ఏంటి మీరు అంటున్నది? కీర్తిని నేనెప్పుడు ఆ దృష్టితో చూడలేదు. అయినా మీ మాట నేనెప్పుడు కాదనలేదు. కానీ ఇది కీర్తి, సిద్ధార్థ్, నాన్నగారు, కీర్తి, నేనెప్పుడు కీర్తి, నీకు నాతో రావటం ఇష్టమేనా? సిద్ధార్థ్ అక్కడ మీతోనే ఉండాలి కదా సార్. సిద్ధార్థ్, సిద్ధార్థ్, టాయిలెట్కి వెళ్ళండి డాడీ. ట్రైన్లోనే ఉందిగా, అటెందుకు వెళ్ళా? సరే వెళ్ళు.
ఎక్కడికి వెళ్ళిపోయావు? దా కూర్చో. ఉంటాను బాబు. ఓకేనండి. బాబు జాగ్రత్త. వస్తా. హలో బంగారం, బాడీ గార్డ్ వెంకటాద్రిని మాట్లాడుతున్నాను.